హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెయిర్ ప్యాక్ని అయితే చూపించబోతున్నానండి. నేను నార్మల్గా ఎవ్రీ వీక్ ఒక హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేస్తాను, కానీ ఇప్పుడు పర్పస్ వచ్చేసి నా హెయిర్ చాలా డ్రైగా అయిపోయింది. మీరే చూడండి, చాలా డ్రైగా అయితే అయిపోయింది. సో ఈ డ్రైనెస్కి ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేద్దాం అనుకున్నాను. సో దాన్ని మన ఛానల్లో చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్యాక్ కోసం నేను ఫస్ట్ ఇంట్లో మిగిలిపోయిన ఒక బనానా అయితే తీసుకున్నాను. పండిపోయింది అయితే చాలా బెటర్. ఇలా పండిపోయిన బనానాని ఇలాగా పీసెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి చాలా మంచి న్యూట్రిషన్ ఇస్తుందండి హెయిర్కి. ఇది చాలా బాగా ఇందులో ఒక మంచి సిలికాన్ ఒక మినరల్ ఉంటుంది. హెయిర్ స్ట్రాంగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే సాఫ్ట్గా ఉంచుతుంది. నెక్స్ట్ కర్డ్ తీసుకుంటున్నాను. ఇది వచ్చి మన స్కాల్ప్ హెల్త్ చాలా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే మన హెయిర్ చాలా మాయిశ్చర్గా ఉండడానికి కూడా కర్డ్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను ఫిగారో తీసుకుంటున్నాను. ఇది వచ్చి ఫ్రిజినెస్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే మన హెయిర్ టెక్స్చర్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మన డ్రైనెస్ కూడా హెయిర్కి పోగొడుతుంది అనమాట. ఈ మూడింటిని ఒక ప్యాక్గా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇలా థిక్ పేస్ట్గా అయితే వస్తుంది. దీనికి మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి, కానీ అప్లై చేసుకునే ముందు హెయిర్ని ప్రాపర్గా పార్టిషన్స్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎందుకంటే స్కాల్ప్కి బాగా పట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కాల్ప్ హెల్తే చాలా ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత మిగిలిపోయిన దాంతో మీ హెయిర్కి కూడా నీట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్గా కూడా అంటే టెక్స్చర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి. సో నేనైతే ఇట్లా మొత్తం అప్లై చేసుకున్నాను. మిగిలిపోయింది వచ్చి ఎడ్జెస్లో అప్లై చేస్తున్నాను. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత చక్కగా ఒక మంచి క్లిప్ తీసుకుని ఇలా మీరు హెయిర్ని అయితే ప్యాక్ చేసుకోండి, మీరు టై చేసుకోండి. సో ఇప్పుడు మనం ఒక 10 to 20 minutes పాటు హెయిర్ని అట్లా వదిలేసండి ఆ ప్యాక్ని. అది సరిపోతుందండి, అంతకు మించి అక్కర్లేదు. ఒక 10 to 20 minutes సరిపోతుంది. సో నేను ఒక 10 to 20 minutes అయితే వదిలేసాను. సో అయిపోయిందండి. ఆఫ్టర్ 20 minutes తర్వాత రిజల్ట్ మీకు ఇది ఇంచుమించు బాగా డ్రైగా అయితే అయిపోతుంది. ఎందుకంటే కర్డ్ అండ్ బనానా కదా, ఇంచుమించు డ్రైగా అయిపోతుంది ప్యాక్. సో వన్స్ డ్రై అయిపోయినాక మీరు హెడ్ బాత్ అయితే చేసేయండి. నేను హెడ్ బాత్ అయితే కంప్లీట్ చేశాను. సో కొంచెం మీరు ఒక 10-15 minutes హెయిర్ అయితే చక్కగా ఆరిపోయిన తర్వాత చూసుకోండి. మీ హెయిర్లో ఒక చిన్న లైట్ గ్లో అయితే కనిపిస్తుంది, ఒక షైన్. తడి మీద ఉండే గ్లో కాదు. మీరు వన్స్ డ్రై అయిపోయినా కూడా చూసుకోండి. సో 1 hour అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసి హెయిర్ వాష్ చేసుకుని కంప్లీట్గా ఆల్మోస్ట్ 95% డ్రై అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు, చాలా వరకు డిఫరెన్స్ అయితే ఉందండి. మీరు చూడండి, కొంచెం సిల్కీగా అనిపిస్తుంది కంపేర్ విత్ ప్రీవియస్. ఏ హెయిర్ ప్యాక్ కూడా ఇమ్మీడియట్ గా సిల్కీగా షైనీగా పడిపోదండి. మనం దాన్ని కంటిన్యూస్ గా మెయింటైన్ అయితే చేయాలి. ఈ ప్యాక్ ని కంటిన్యూస్ గా మంత్లీ 2 times అట్లా అప్లై చేసుకుంటూ ఉంటే రిజల్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఒకే అటెంప్ట్ లో అయితే తెలియదు. నాకైతే చాలా వరకు బాగానే అనిపిస్తుందండి. మార్నింగ్ మనం చూసినంత ఫ్రిజీగా అయితే లేదు హెయిర్. మరి మార్నింగ్ అయితే చాలా మెస్సీగా అయితే ఉంది. సో అందుకే నేను అప్లై చేశాను ఈరోజు ప్యాక్. చాలా బెటర్గా ఉందండి, మీరే చూడొచ్చు. సో నాకైతే చాలా వరకు బాగుందండి. మీరు కూడా అప్లై చేసి ట్రై చేయండి. ఎట్లా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో ఇట్లాగే నేను మరిన్ని మంచి వీడియోస్ మీకు చూపిస్తాను. నేను కూడా ట్రై చేస్తాను. నేను ట్రై చేసిందే మీకు చూపిస్తాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.